హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ మినీ డివోషనల్ ట్రిప్ది. సో అది చూసాక ఇది కూడా చూడండి, అప్పుడు మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో మార్నింగే మేము మళ్ళీ ఉడిపిలో దర్శనం చేసుకుందాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. లైన్లో కూడా ఉన్నాం చాలాసేపు. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదనమాట. లైక్ ఏ టైంకి దర్శనం ఓపెన్ చేస్తారు అని చెప్పేసి, అండ్ మినిమం 2 hours పడుతుంది ఇంకా దర్శనం స్టార్ట్ అవ్వడానికి అని చెప్పారనమాట. ఇంకా మధ్యలో నుంచే ఇంకొచ్చేసాము. ఆల్రెడీ ముందు రోజు నైట్ దర్శనం అయింది కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. దట్టు అక్కడ ఉండడానికి ప్రాబ్లం లేదు, బట్ రిమైనింగ్ టెంపుల్స్ అన్నీ కూడా అప్పుడు మాకు బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఇంకా కృష్ణుడి టెంపుల్ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇప్పుడైతే మేము మల్పే బీచ్కి వెళ్తున్నాం. ఉడిపిలో ఇది చాలా ఫేమస్ బీచ్ అనమాట. నాకు కూడా చూడడానికి చాలా మంచిగా నచ్చింది. లైక్ అదేదో గోవా బీచ్లా అనిపించింది నాకు చూస్తే. చాలా బాగుంది, శాండ్ అంతా కూడా చాలా బాగుంది. బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంది. బట్ సాడ్ థింగ్ ఏంటంటే మా ఆటో ఆయన ఒక సైడ్ తింపకుండా మమ్మల్ని ఇంకొక సైడ్ డ్రాప్ చేశారనమాట. మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. చాలా వాక్ చేసాము, లైక్ అరౌండ్ 1 kilometer వాక్ చేసాము. అంత వాక్ చేశాక అక్కడ మనకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, లైక్ ఫోటో ప్లేస్ అనమాట అది, సీ వాక్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళాము, ఫొటోస్ కూడా మంచిగా తీసుకున్నాము. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ సెయింట్ మేరీస్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మేము ఆ ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఆడు అదర్ సైడ్ దింపేసరికి ఆల్మోస్ట్ 1.5 kilometer అనుకుంటా, 1.5 kilometer బై వాక్లో వచ్చాము. సో అంతా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అని చెప్పేసి ఇంకా సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే వెళ్ళలేదు. ఆ బీచ్ చాలా బాగుంది. ముందునే బై వాక్ కూడా హాఫ్ ఆఫ్ ద ప్లేస్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి రాక్స్ అన్నీ ఉంటాయి, సీ వాక్ లాగా. సో మధ్యలో వెళ్ళి అక్కడని ఫొటోస్ తీసుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ బీచ్ని చూడవచ్చు అనమాట. ఆ ప్లేసే చాలా బాగున్నది, ఫోటోజెనిక్గా. బీచ్ కూడా చాలా క్లీన్గా ఉన్నది. ఆ సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి కూడా రోజులో కొంత టైమే ఉంటుంది అనమాట, స్టార్టింగ్ మార్నింగ్ టైము. సో ఆ మార్నింగ్ టైంలో వెళ్ళడానికి అనేది మాకు అవ్వలేదన్నమాట. సో ఇంకా అది స్కిప్ చేసాము. మేము అలా బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా బాదం ట్రీస్ ఉన్నాయన్నమాట. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మాకు కింద కొన్ని బాదం కాయలు కనిపించాయి. సో ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు కదా, ఇలా ఎప్పుడు కొట్టుకొని తినలేదు అని చెప్పేసి ఊరికి అలా సరదాగా ట్రై చేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఎప్పుడు ఇలా బాదం పిక్కల్ని ఇలా కొట్టి అలా ఎప్పుడు చేయలేదు. సో నాకు మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సీ వాక్ అని చెప్పాం కదా, సో దాని ఎంట్రన్సే మనకి ఇలా లైక్ ఒక పార్క్ ఉంటుంది అనమాట. ఆ పార్క్ తర్వాత మనకి ఆ సీ వాక్ వస్తుంది. ఆ పార్క్లో కూడా చాలా మంచిగా బొమ్మలు అవి ఉన్నాయి, లైక్ ఇలా బోట్, ఆ ఫిషర్మ్యాన్స్వి అవి అన్నీ చాలా ఉన్నాయి అనమాట. మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మాకైతే ఇది లైక్ కొంచెం బాలీలో ఒక పార్క్ ఉంటుంది, జీడబ్ల్యూకే. సో మాకు అలా అనిపించింది అనమాట దీన్ని చూస్తే. ఈ మధ్యలో ఉన్న బొమ్మను చూస్తే మాకు ఆ పార్కే గుర్తొచ్చింది అనమాట. పార్క్ అయితే చాలా బాగుంది. సో ఇది సీ వాక్ ఎంట్రన్స్ అనమాట. ఈ లోపల నుండి ఆల్మోస్ట్ 1.5 kilometer బై వాక్ వెళ్ళచ్చు ఇలాగా. ఇది కూడా చాలా బాగుంటుంది. అటుపక్క ఇటుపక్క రెండు సైడ్లు కూడా సీ ఉంది, ఫొటోస్ తీసుకునేది అంతా చాలా బాగుంటుంది. యాక్చువల్గా బెంగళూరుకి దగ్గరలో అంటే ఉడిపి అన్నట్లు బీచ్ కావాలంటే. సో ఇదొక ప్లేస్ వెరిన్ మీకు వెంటనే బీచ్ కావాలి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎంతకన్నా దగ్గరలో ఏం లేదు. సో ఇది కూడా చాలా బాగున్నది.
నెక్స్ట్ ఇంకా మల్పే బీచ్ నుంచి మేము కోడిబాంగ్రే బీచ్కి వెళ్ళాము. ఇది కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ప్లేస్ అనమాట ఉడిపిలో. అంటే లైక్ వన్ సైడ్ రోడ్కి వన్ సైడ్ బీచ్ ఉంటుంది అండ్ ది అదర్ సైడ్ మనకి లేక్ ఉంటుంది అనమాట. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. అండ్ ఒక పాయింట్లో ఆ రెండు కలుస్తాయి అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ వర్షం పడింది. అసలు అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము వర్షం వలన. ఇదే స్పాట్ అన్నమాట. ఒక సైడ్ బీచ్, ఒక సైడ్ నది ఉంటుంది అన్నట్లు, డెడ్ ఎండ్ లాగా ఉంటుంది. సో మనం ఇది వెళ్ళినప్పుడే ఆన్ ద వేలోనే చాలా కైండ్ ఆఫ్ రిసార్ట్స్ లాగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, స్టేస్కి ఉంటుంది. మధ్యలో చాలా ప్లేసెస్లో మనం ఈ వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు, బోట్ రైడ్స్, స్పీడ్ బోటు, జెట్ బోట్స్ అని ఇవన్నీ రైడ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా అయితే మేము చేద్దాం అనుకున్నాం, కాకపోతే అన్ఫార్చునేట్లీ వర్షం పడిపోవడం వల్ల మాకు టైం కూడా కుదరలేదు, ప్లస్ అక్కడ అవ్వలేదు. బోట్ రైడ్స్ ప్రైస్ కూడా ప్రతి రీజనబుల్ అండ్ అక్కడ లైక్ వెదర్ కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగుంది. చేస్తే బాగుండు అని అనిపించింది. బట్ ఈ క్లిప్లోనే చూస్తే మీకు అర్థమవుతుంది ఫుల్ వర్షం పడింది. సో ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. అండ్ అక్కడ ఏంటంటే ఆటోస్ అన్నీ కూడా మీటర్ బేస్డ్ ఉంటాయి. సో చాలా అంటే చాలా టూ మచ్ అనిపించింది. కిలోమీటర్కి 20 రూపీస్ తీసుకున్నారు. అది టూ మచ్ అనిపించింది. ఐ గెస్ అక్కడ ఈ ఓలా, ఊబర్ కూడా ఉండవు అనుకుంటా. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాలి. అండ్ ఇంకా మేము లంచ్కి వుడ్లాండ్ రెస్టారెంట్కి వచ్చాము. యాక్చువల్లీ మేము వచ్చింది అరౌండ్ 12 o'clock అనమాట. సో అప్పుడు చాలాసేపు వెయిట్ చేయించారు. అటు బ్రేక్ఫాస్ట్ కూడా లేదు అని చెప్తున్నారు అండ్ లంచ్ కూడా లేదు అని చెప్పారు. సో దానివల్ల చాలాసేపు వెయిట్ చేసాము. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా ఆర్డర్ చేసుకుని కూడా తిన్నాము. శాండ్విచ్, ఇడ్లీ, ఇడియప్పం, కేసర్ బాత్, నూడిల్స్ ఇలా మంచిగా తిన్నామన్నమాట. రెస్టారెంట్ అయితే కూడా చూడడానికి చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్ ఉండే అసలు. అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా తినేసాక ఇంకా మేము ఇంకా రెస్టారెంట్ నుంచి రూమ్ వెకేట్ చేసేసి ఇంకా ధర్మస్థలకి వెళ్తున్నాము అనమాట. యాక్చువల్లీ అన్ని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ట్రై చేసాము ఈ ట్రిప్లో. ఇంకా వేరే ఆప్షన్ లేక మేము ఆర్టీసీ బస్సులో వెళ్ళాము. లిటరలీ ధర్మస్థలకి వెళ్ళేటప్పుడు కూడా ఘాట్ రోడ్ అనమాట. ఘోరంగా డ్రైవ్ చేశారు అసలు. లిటరలీ అటు ఇటు అసలు ఫుల్గా జిగ్జాగ్ వేలోనే వెళ్ళారు ఆ డ్రైవర్ మాత్రం. ఇక్కడ కూడా అంతే. మేము ఇలా జస్ట్ ధర్మస్థల రీచ్ అయ్యాము. ఫుల్ వర్షం పడింది అండ్ ఫుల్ క్రౌడ్ కూడా అసలు. యాక్చువల్గా మేము వెళ్ళే టైం కూడా పర్ఫెక్ట్ టైమింగ్స్ అన్నట్టు చెప్పచ్చు. మోస్ట్లీ అన్ని దర్శనాలు కూడా బాగా అయినాయి అన్నమాట. ఇందులో కూడా కరెక్ట్గా ధర్మస్థల వెళ్ళే టైంలో ఒక 1 hour ముందు వరకు కూడా దర్శనాలు ఆపేశారు. 1.5 hour ముందు వరకు కూడా. మేము వెళ్ళిన తర్వాత ఒక 15-20 minutesలో దర్శనాలు స్టార్ట్ అయ్యాయి అనమాట మళ్ళీ. సో దానివల్ల మాకు టైం కూడా చాలా సేవ్ అయింది. ఈవెన్ దో చాలా రష్ ఉన్నా సరే త్వరగానే అందరినీ పంపించారు. వర్షం పడడం వల్ల అందరూ త్వరగా దర్శనాలు చేసుకుని పంపించేశారనమాట. ఫైనలీ శివుడి దర్శనం కూడా చాలా మంచిగా అయిపోయింది అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంక ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక నెక్స్ట్ మేము కుకే వెళ్ళాలన్నమాట. అప్పటికి అసలు మాకు టైం లేదు. ఇంకా ధర్మస్థల నుంచి మేము ఇంకా కార్ మాట్లాడేసుకున్నాము. ఐ గెస్ ధర్మస్థల నుంచి కుకే 1 hour అలా టైం పట్టింది. ఇది కూడా ఫుల్ లైక్ డార్క్ రోడ్స్, ఘాట్ రోడ్స్ అనమాట. సో ఇంకా దట్టు వర్షం ఒకటి. లైక్ ఆ టైంకి రీచ్ అవుతామా లేదా, మళ్ళీ టెంపుల్ కూడా క్లోజ్ చేసేస్తారు అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాము. మళ్ళీ మాకు నైట్ బస్ కూడా ఉంది. సో కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ కూడా దర్శనం క్లోజ్ చేశారు. బట్ మేము వెళ్ళాక ఒక 10 minutesకే మళ్ళీ దర్శనం స్టార్ట్ అయిపోయింది అనమాట. అందరికీ తెలిసిందే కుకే చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి. చాలా మందికి కోరిక ఉంటుంది ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలి అని చెప్పి. నేను కూడా అలానే అనుకున్నా, ఎప్పటికైనా ఒకసారి వెళ్ళాలి కుకే అని చెప్పేసి. బట్ ఫైనల్లీ నాకు కూడా ఆ టైం వచ్చింది. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. చాలా పవర్ఫుల్ గాడ్ కదా. సో మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము.
కర్ణాటకలో మోస్ట్లీ ఏ టెంపుల్కి వెళ్ళినా జెంట్స్ అయితే షర్ట్ రిమూవ్ చేయాలి. అదే అమ్మాయిలు అయితే పువ్వులు పెట్టుకోకూడదు అండ్ పక్కగా ట్రెడిషనల్ వేర్లోనే రావాలి. సో ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ ఈ రూల్ అయితే ఉంటుంది. అలా మా ఈ చిన్ని డివోషనల్ 2 డే ట్రిప్ చాలా మంచిగా అయిందనమాట. అన్ని టెంపుల్సే చాలా మంచిగా అనిపించింది. దర్శనం కూడా అన్నీ చాలా మంచిగా అయ్యాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.